హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను రా మ్యాంగో డ్రమ్ స్టిక్స్ మరియు టొమాటోతో కర్రీ చేయబోతున్నాను. చాలా బాగుంటుందండి ఈ కర్రీ అయితే. ఇప్పుడు దీనికోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేగాక కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై అయ్యాక నేనైతే ఒక 4 ములక్కాయలండి మంచిగా పొట్టు తీసి కట్ చేసుకున్నాను. ఇవి వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఈ ములక్కాయలనైతే మంచిగా మీడియం ఫ్లేమ్లో మూత పెడుతూ తీస్తూ కలుపుతూ అయితే మంచిగా సాఫ్ట్గా అయ్యే వరకైతే మనమైతే ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి మనము. ఈ ములక్కాయలు మంచిగా ఫ్రై అయ్యాక మనం ఒక 4 టమాటాలనైతే కట్ చేసి వేసుకోవాలండి. ఇప్పుడు ఈ టమాటాలు, ములక్కాయలు మంచిగా మెత్తగా ఉడికి టమాటోలోని రసం అంతా ములక్కాయలోకి పోయి ములక్కాయలు కూడా చాలా మెత్తగా ఉడుకుతాయి. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి మంచిగా కలిపేసుకొని మూత పెడుతూ తీస్తూ ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో అయితే మంచిగా మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ టమాటాలు మెత్తగా ఉడకడానికి దీంట్లో సరిపడినంత ఉప్పు, పసుపు వేసుకొని కలిపేసుకోవాలి. ఈ కర్రీలో అయితే నేను అల్లం పేస్ట్ వేయనండి, మ్యాంగో వేస్తాం కాబట్టి. దీంట్లో అల్లం వేయకపోతేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, ఉప్పు, పసుపు వేసుకున్నాక ఇవి మరొకసారి మంచిగా కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ అయితే మంచిగా ఉడికించుకోవాలి వీటిని. నాకైతే ఈ కర్రీ చాలా ఇష్టం అండి. చూడండి, టమాటాలోని వాటర్ అంతా బయటకు వచ్చేసి ములక్కాయలు కూడా మంచిగా మెత్తగా ఉడికాయి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఒక హాఫ్ ముక్క మామిడికాయ అండి. చూడండి, ఇలా సన్నగా పీసులుగా కట్ చేసుకొని వేయాలి. ఇదైతే మరీ పుల్లగా లేదు, తియ్యగా లేదు, నార్మల్గా ఉంది కాబట్టి నేనైతే ఒక పెద్ద సైజు మామిడికాయలో ఒక సగం ముక్కనైతే ఇలా కట్ చేసుకొని వేసుకున్నాను. మరీ మొత్తం వేస్తే ఏంటంటే టమాటా, మామిడికాయ మరీ పుల్లగా అయిపోతుంది కాబట్టి మనం చూసి వేసుకోవాలి ఇది. ఇప్పుడు ఈ మామిడికాయలోని పుల్లదనము, టమాటాలోని వాటర్ అంతా మంచిగా ములక్కాయలోకి దిగి మంచిగా ఉడికి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ. మా సైడ్ అయితే అందరూ చేస్తారు. సమ్మర్ వచ్చిందంటే ఈ కర్రీ మీరు కూడా చేసుకుంటారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ ములక్కాయలు, మామిడి ముక్కలు, టమాటాలు అన్నీ మంచిగా మెత్తగా ఉడికాక దీంట్లో అయితే మనం చూసి సరిపడినంత కారం వేసుకోవాలండి. చూడండి, వాటర్ అంతా బయటికి వచ్చేసి మంచిగా ఉడికింది కదా. ఇప్పుడైతే దీంట్లో ఒక స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాను. కారం వేసేసుకొని మొత్తం ఒకసారి అయితే బాగా కలిపేసుకోవాలి. దీంట్లో ఇంకా ఏ ధనియాల పొడి, ఏ పౌడర్స్ అవసరం లేదండి. అసలు ఎంత బాగుంటుందంటే ఈ కర్రీ చపాతీలోకైనా బాగుంటుంది, రైస్లోకి. పిల్లలైతే ఇంకా మరీ ఇష్టపడి తింటారండి ఈ కర్రీని అయితే. మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం. మీరు కూడా ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అదేవిధంగా మీరు కూడా ఈ సీజన్లో మ్యాంగోస్ దొరుకుతాయి కదా, మీరు కూడా తప్పక ట్రై చేయండి ఈ రెసిపీ. మీ ఇంట్లో వాళ్ళందరూ మంచిగా తింటారు.